రిలేటివ్ మోషన్. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే వెలాసిటీ ఆఫ్ ఏ బార్ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి బార్. ఓకే, అలాగే యాక్సిలరేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే యాక్సిలరేషన్ ఆఫ్ ఏ మైనస్ యాక్సిలరేషన్ ఆఫ్ బి. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. Anup is moving due east with a velocity of 1 meter per second and Dayani is moving due west with a velocity of 2 meter per second. What is the velocity of Anup with respect to Dayani? Okay, so velocity of Anup with respect to Dayani అంటే ఏంటి? Velocity of Anup minus velocity of Dayani. Okay, velocity of Anup ఏమో 1 meter per second ఈస్ట్ ఉంది, వెలాసిటీ ఆఫ్ Dayani ఏమో 2 meter per second వెస్ట్ ఉంది కదా. సో మైనస్ వెలాసిటీ ఆఫ్ Dayani అంటే ఇది రివర్స్ చేయరు కదా, ఎటు వస్తుంది? ఈస్ట్ వస్తుంది. సో రెండు ఈస్టే ఉంటాయి. సో 3 meter per second టువర్డ్స్ ఈస్ట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కార్ ఏ హ్యాస్ అన్ యాక్సిలరేషన్ ఆఫ్ 2 meter per second square డ్యూ ఈస్ట్ అండ్ కార్ బి 4 meter per second square డ్యూ నార్త్. వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ కార్ బి విత్ రెస్పెక్ట్ టు కార్ ఏ? ఓకే, ఇది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అనుకుంటే యాక్సిలరేషన్ ఆఫ్ కార్ ఏ ఏమో 2 meter per second square డ్యూ ఈస్ట్ అని ఇచ్చాడు, యాక్సిలరేషన్ ఆఫ్ కార్ బి ఏమో 4 meter per second square డ్యూ నార్త్ అని ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? యాక్సిలరేషన్ ఆఫ్ కార్ బి విత్ రెస్పెక్ట్ టు కార్ ఏ. విత్ రెస్పెక్ట్ టు కార్ ఏ అంటే ఏం రివర్స్ చేసి బీకి యాడ్ చేయటమే కదా. సో అప్పుడు దీన్ని రివర్స్ చేస్తే ఇటే కదా వచ్చేది, వెస్ట్ వస్తుంది. సో 2 meter per second square పైకి 4 meter per second square నార్త్. సో ఈ రెండు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 square ప్లస్ 4 square అంటే అంతా √20 meter per second. ఓకే, ఈ తీటా ఏమవుతుంది? ఈ తీటా అనుకుంటే tan తీటా ఏమవుతుంది? 4/2 అంటే 2. సో తీటా ఈక్వల్ tan ఇన్వర్స్ 2. సో √20 meter per second tan ఇన్వర్స్ 2 నార్త్ ఫ్రమ్ వెస్ట్. ఓకే, ఇది రిలేటివ్ యాక్సిలరేషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. ఓకే, మనకి రిలేటివ్ మోషన్లో మొత్తం 4 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటేమో మ్యాక్సిమం డిస్టెన్స్ ఆర్ కొలిజన్ ఆర్ ఓవర్టేకింగ్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ వచ్చేసి రివర్ బోట్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ విండ్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ఏమో రైన్ ప్రాబ్లమ్స్. ఓకే, 1 by 1 ఒకటి చూద్దాం. Minimum distance or collision or overtaking problems. Okay, in this type of problem, one body is assumed to be at rest and the relative motion of other body is considered. By assuming so, two body problem is converted into one body problem and solution becomes easy. అర్థమైంది కదా. సో 2 బాడీస్ ఉంటాయి, రెండు మూవ్ అవుతూ ఉంటాయి, కానీ విత్ రెస్పెక్ట్ టు 1 బాడీ తీసుకుంటే ఆ బాడీ రెస్ట్లో ఉన్నట్టే కదా. సో ఇంకో బాడీ మోషన్ అక్కడే స్టడీ చేస్తాం, రిలేటివ్ వెలాసిటీ రిలేటివ్ యాక్సిలరేషన్ తీసుకుని. సో 2 బాడీ ప్రాబ్లం కాస్త 1 బాడీ ప్రాబ్లం కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Car A and car B start moving simultaneously in the same direction along the line joining them. Car A moves with a constant acceleration of 4 meter per second square, while car B moves with a constant velocity of 1 meter per second. At time t equal 0, car A is 10 meters behind car B. Find the time when car A overtakes car B. ఓకే, రెండు కార్స్ ఏ అండ్ బి ఇచ్చాడు. ఒకటేమో యాక్సిలరేషన్ 4 meter per second స్క్వేర్తో ఉంది, ఇంకోటేమో 1 meter per second కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఓకే, సో కార్ ఏ అనేది ఓవర్టేక్ చేసేస్తుంది కదా కార్ బిని, ఎందుకంటే ఇది యాక్సిలరేషన్తో మూవ్ అవుతుంది. అది ఎంత టైంకి కరెక్ట్గా ఓవర్టేక్ చేస్తాను అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఇది విత్ రెస్పెక్ట్ ఏ తీసుకున్నాం అనుకోండి, ఏ ఫ్రేమ్లో నుంచి చేస్తున్నాం అనుకోండి ప్రాబ్లం, అంటే కార్ ఏ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు ఒక అబ్జర్వర్. అప్పుడు వెలాసిటీ యాక్సిలరేషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఏ ఏమవుతుంది? యాక్సిలరేషన్ ఆఫ్ బి మైనస్ యాక్సిలరేషన్ ఆఫ్ ఏ అంటే మైనస్ ఆఫ్ యాక్సిలరేషన్ ఆఫ్ ఏ, అంతే కదా. యాక్సిలరేషన్ ఆఫ్ బి 0. సో -4 meter per second square అంటే ఏంటి? 4 meter per second square లెఫ్ట్ ఉన్నట్టు. ఓకే, అలాగే వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ బి మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏ. వెలాసిటీ ఆఫ్ బి అంతా 1 meter per second square. సో 1 meter per second. సో 1 meter per second రైట్ ఉంటుంది వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఏ. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ ఏ తీసుకున్నామంటే ఇనిషియల్ సపరేషన్ ఎంత ఉంది? 10 meters కదా. ఇప్పుడు 10 metersతో వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఏమో 1 meter per second రైట్ ఉంది, యాక్సిలరేషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఏమో 4 meter per second స్క్వేర్ లెఫ్ట్ ఉంది. అంటే ఎలా ఉంటుంది మోషన్ విత్ రెస్పెక్ట్ ఏ? ఫస్ట్ బి రిటార్డ్ అవుద్ది. ఓకే, వెలాసిటీ తక్కువ ఒక పాయింట్ దగ్గరికి వెళ్తే 0 అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ రివర్స్ డైరెక్షన్ యాక్సిలేట్ అవ్వకుండా వస్తుంది. తెలిసింది కదా మనకి ఇది.
ఓకే, యాక్సిలేట్ అవ్వకుండా వచ్చి పాయింట్ ఏని ఈవెన్చువల్లీ క్రాస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎలా సాల్వ్ చేస్తాం? నేను లెఫ్ట్ డైరెక్షన్ పాజిటివ్ అనుకుంటా, రైట్ డైరెక్షన్ నెగిటివ్ అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? టైం టీకి వచ్చి మీట్ అయింది అనుకున్నాం అనుకో బాడీ ఏని, ఈ బి వచ్చి ఏని మూవ్ అయింది అనుకున్నా, బి వచ్చి ఏని మీట్ అయింది అనుకున్నాం అనుకోండి. సో ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కదా డిస్ప్లేస్మెంట్ ఫార్ములా యూనిఫామ్ యాక్సిలరేషన్ కేసులో. సో 10 ఈక్వల్ టు యూ ఎంత -1, ఎందుకు? ఇది పాజిటివ్ అని తీసుకున్నా కాబట్టి, లెఫ్ట్ పాజిటివ్ అని తీసుకున్నా కాబట్టి. సో -1 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఏ అంత 4 మీటర్/సెకండ్ స్క్వేర్ కదా, సో హాఫ్ 4 ఇంటూ టీ స్క్వేర్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది 2t స్క్వేర్ మైనస్ టీ మైనస్ 10 ఈక్వల్ 0. దీని రూట్స్ ఏమవుతాయి? 2.5 సెకండ్స్ ఒకటి, -2 సెకండ్స్ ఒకటి. -2 సెకండ్ నెగ్లెక్ట్ చేసేయచ్చు కదా, ఎందుకంటే నెగిటివ్ టైం ఉండదు కదా. సో 2.5 సెకండ్స్. సో 2.5 సెకండ్స్కి బి వచ్చి ఏని మీట్ అవుతుంది. ఓకే, ఇలా ఇలా మనం విత్ రెస్పెక్ట్ టు రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ వాడి ఈజీగా చేసేయచ్చు ప్రాబ్లమ్స్. ఇది మామూలు టూ బాడీ, ఇది మామూలు విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ చేయాలంటే బి కొంచెం ఎక్స్ మూవ్ అయింది అనుకుని, ఏ ఏమో 10+x మూవ్ అయింది అనుకుని టీ టీ టైం అని తీసుకుని మళ్ళీ ఆ రెండుని ఈక్వేట్ చేసి అలా చేయాలి. ఓకే, రిలేటివ్ మోషన్ తీసుకోవడం వల్ల వన్ బాడీ ప్రాబ్లం లాగా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, ఇది దీనివల్ల అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 2 ships A and B are 10 kilometers apart on a line running south to north. Ship A further north is streaming west at 20 km per hour and ship B is streaming north at 20 km per hour. What is the distance of closest approach and how long do they take to reach it? ఓకే, రెండు షిప్లు ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ ఉంది ఉండి దాని వెలాసిటీ ఏమో వెస్ట్కి 20 km/h ఉంది. ఇంకో షిప్ బి ఏమో ఇక్కడ ఆరిజిన్ దగ్గర ఉంది అనుకుంటే, దాని వెలాసిటీ ఏమో 20 km/h నార్త్కి ఉంది. ఓకే, సో ఒకటేమో ఇలా లెఫ్ట్కి మూవ్ అవుతుంది, ఒకటేమో రైట్కి మూవ్ అవుతుంది కదా, వాటి మధ్యలో క్లోజెస్ట్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇది రిలేటివ్ మోషన్ వాడి చేద్దాం ప్రాబ్లం. సో విత్ రెస్పెక్ట్ బి తీసుకున్నాం అనుకోండి, వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ బి ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బీనే కదా. వెలాసిటీ ఆఫ్ ఏ ఏమో 20 km/h వెస్ట్ ఉంది, మైనస్ వెలాసిటీ ఆఫ్ బి అంటే ఎటు వస్తుంది? సౌత్కే కదా వచ్చేది. సో 20 km/h. ఈ రెండింటి రిజల్టెంట్ ఎంత అవుతుంది? 20√2 మేకింగ్ అన్ యాంగిల్ 45 degrees విత్ వెస్ట్. ఓకే, అంతే కదా. సో అంటే విత్ రెస్పెక్ట్ బి ఏ వెలాసిటీ ఇలా ఉంటుంది అనమాట. సో అంటే ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది కదా ఇనిషియల్లీ, మధ్యలో సపరేషన్ 10 km. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ బి అనేది ఇలా 45 degreesతో ఉంది కదా. సో ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది బి విత్ రెస్పెక్ట్ ఏ. సో పాత్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ బి అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది, రిలేటివ్ వెలాసిటీ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇది స్ట్రైట్ లైనే కదా ఈ పాత్. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఒక పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్కి మినిమం డిస్టెన్స్ అంటే ఎంత? దాని అక్కడ నుంచి గీసే పర్పెండిక్యులరే కదా. సో ఇక్కడ నుంచి బి నుంచి ఈ లైన్కి ఒక పర్పెండిక్యులర్ గీసామనుకోండి, ఈ డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే ఎక్సే కదా మినిమం డిస్టెన్స్. సో ఇది ఎలా కనుక్కుంటాం? మనకి ఇది తెలుసు ఆల్రెడీ, ఇది 10 kilometers, ఇది 45 degrees, ఇది 45 degrees కదా. సో ఇది ఏమవుతుంది ఆటోమేటిక్గా? 10/√2 అంతే కదా. sin 45 తీసుకుంటే x/10 అవుతుంది. సో ఎక్స్ ఏమవుతుంది దీని నుంచి 5√2. సిమిలర్లీ వై కూడా ఏమవుతుంది? ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయిన డిస్టెన్స్ వై అనుకున్నామంటే ఇది కూడా ఎంత అవుతుంది ఆటోమేటిక్గా 5√2 అనే కదా అయ్యేది cos 45 తీసుకుంటే. సో 5√2. సో టైం టేకెన్ అంటే ఎంత? వెలాసిటీ ఆఫ్ వై డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బీనే కదా. సో టైం టేకన్ ఈక్వల్ టు ఏమొస్తుంది? వై బై విఏబి, 5√2/20√2. సో 0.25 అవర్. ఓకే, ఇదే మీరు విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ చేస్తే కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఎందుకు ఇదేమో పైకి వెళ్తుంది, ఇదేమో వెస్ట్కి వెళ్తుంది కదా. సో ఈ రెండింటి కోఆర్డినేట్స్ తీసుకోవాలి మీరు. కోఆర్డినేట్స్ రాసి ఆ రెండు మధ్య డిస్టెన్స్ కనుక్కొని దాని డెరివేటివ్ 0 చేసి అంత పెద్ద ప్రాసెస్ అవుతుంది. అదే రిలేటివ్ మోషన్ వాడితే చూడండి ఎంత ఈజీగా అయిపోయింది. సో ఇది రిలేటివ్ మోషన్ వల్ల మనకి అడ్వాంటేజ్. నెక్స్ట్
riverboat problems. In riverboat problems, we come across the following three terms. Okay, ఒకటేమో వెలాసిటీ ఆఫ్ రివర్ అంటే అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ రివర్ విఆర్ బార్, ఇంకోటేమో విబిఆర్ బార్ అంటే వెలాసిటీ ఆఫ్ బోట్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఆర్ వెలాసిటీ ఆఫ్ బోట్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్. ఓకే, దీన్ని వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ అంటాం. ఇంకోటేమో వెలాసిటీ ఆఫ్ అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ బోట్ విబి బార్ అంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని. ఓకే, ఈ త్రీ టర్మ్స్ మనకి రివర్ బోట్ ప్రాబ్లమ్స్లో వస్తాయి. ఓకే, ఇక్కడ విబిఆర్ బార్ అంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ అన్నాం కదా. సో అదే విత్ రెస్పెక్ట్ టు అదే స్టీరింగ్ వెలాసిటీ ఏదైతే ఉంటుందో బోట్లో, అంటే స్పీడోమీటర్ సమ్ 5 km/h అని చూపించింది అనుకోండి బోట్లో, అది వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ అనమాట. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కాదు. వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్ రెండింటిని యాడ్ చేయాలి. ఓకే, సో ఇది రివర్ అనుకున్నారు అనుకోండి, దీని విడ్త్ డబ్ల్యూ అనుకున్నారు అనుకోండి. సో వెలాసిటీ ఆఫ్ బోట్ ఏమవుతుందంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్. ఇది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వెలాసిటీ ఆఫ్ బోట్ ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ మూవ్ అవుతుంది బోట్. ఓకే, టైం టేకెన్ టు రీచ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద రివర్ అంటే ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్, వెలాసిటీ ఆఫ్ బోట్ ఈ రెండింటిని యాడ్ చేస్తాను కదా వచ్చేది వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ని 2 కాంపోనెంట్స్ తీసాం అనుకోండి. ఒకటేమో ఇటు వస్తుంది విబిఆర్ కాస్ థీటా, ఇంకోటేమో విబిఆర్ సైన్ థీటా. ఈ రెండింటి రిజల్ట్ ఎటు ఉంటుంది, ఇటే కదా. ఒకటేమో విబిఆర్ కాస్ థీటా పైకి, ఇంకోటేమో వి రివర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా ఏమో రైట్కి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎంత టైంకి ఇది ఇటు సైడ్ ఈ ఎండ్కి రీచ్ అవుతుంటే ఎలా కనుక్కోవాలి, డబ్ల్యూ బై విబిఆర్ కాస్ థీటా వేస్తే సరిపోతుంది కదా. సో అదే ఇక్కడ రాశాను, టైం టేకన్ టు రీచ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద రివర్ అంటే డబ్ల్యూ బై విబిఆర్ కాస్ థీటా. షిఫ్ట్ అలాంగ్ ద రివర్ అనుకున్నాను. ఈ టైంలో రైట్ కన్నా షిఫ్ట్ అయింది కనుక్కోవాలంటే ఏం చేయాలి, రైట్ కాంపోనెంట్ ఆఫ్ స్పీడ్ ఇంటూ ఈ టైమే కదా. సో రైట్ కాంపోనెంట్ అంతా ఇందా చూసాం కదా, విఆర్ ఏమో రైట్కి ఉంది, విబిఆర్ సైన్ థీటా ఏమో లెఫ్ట్కి ఉంది కదా. సో అలాంగ్ రైట్ సైడ్ నెట్ వెలాసిటీ ఎంత వచ్చి విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా అనే కదా ఇంటూ టీ. సో ఒమేగా బై విబిఆర్ కాస్ థీటా ఇంటూ విఆర్ మైనస్ విబిఆర్ సైన్ థీటా. ఇది షిఫ్ట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, షిఫ్ట్ అలాంగ్ రైట్ సైడ్ అలాంగ్ ద మోషన్ ఆఫ్ ద రివర్. కొన్ని స్పెషల్ కేసెస్ చూద్దాం అప్పుడు. వెన్ ద బోట్మెన్ క్రాసెస్ ద రివర్ ఇన్ ద షార్టెస్ట్ టైమ్ ఇంటర్వెల్. ఓకే, ఇప్పుడు టైం ఎంత డబ్ల్యూ బై విబిఆర్ కాస్ థీటా అనే కదా. ఇది మినిమం అవ్వాలంటే కాస్ థీటా మ్యాక్సిమం అవ్వాలి కదా. కాస్ థీటా మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది, థీటా ఈక్వల్ టు 0 అయినప్పుడు, అంతే కదా. అప్పుడు కాస్ థీటా ఎంత 1. సో మినిమం టైం టేకన్ అంతే ఒమేగా డబ్ల్యూ బై విబిఆర్. ఓకే, అది థీటా ఈక్వల్ 0 degrees దగ్గర అవుతుంది. అంటే ఇలాగా వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ అనేది ఈ డైరెక్షన్ ఉండాలి, పర్పెండిక్యులర్ టు మోషన్ ఆఫ్ రివర్ ఉంటే షార్టెస్ట్ టైంలో అదర్ ఎండ్ని రీచ్ అవుతాం. ఓకే, నెక్స్ట్ ఇంకో కేసు చూద్దాం. కండిషన్ వెన్ ద బోట్ మ్యాన్ వాంట్ టు రీచ్ ద పాయింట్ బి దట్ ఈస్ అట్ ఏ పాయింట్ జస్ట్ ఆపోజిట్ ఫ్రమ్ వేర్ హీ స్టార్టెడ్. ఈసారి పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్కి పాయింట్ బిని రీచ్ అవ్వాలంటే ఎక్స్ 0నే కదా ఇందాక అనుకున్నాం షిఫ్ట్. ఆ ఎక్స్ 0 చేస్తే సరిపోతుంది కదా దాని కండిషన్ కావాలంటే. సో ఈ 0 చేస్తే ఏమొస్తుంది మనకి, సైన్ థీటా ఈక్వల్ టు విఆర్ బై విబిఆర్. అంటే థీటా ఏమొస్తుంది, సైన్ ఇన్వర్స్ విఆర్ బై విబిఆర్. అంటే సైన్ థీటా ఈక్వల్ సైన్ ఇన్వర్స్ విఆర్ బై విబిఆర్ అని. అంటే ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఉంటే కరెక్ట్ పాయింట్ బిని రీచ్ అవుతాడు. ఓకే, ఇక్కడ మనం ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఈ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా విబిఆర్ గ్రేటర్ దాన్ విఆర్ అవ్వాలి. ఓకే, వాళ్ళు విఆర్ గ్రేటర్ దాన్ విబిఆర్ అయిందంటే అసలు యాంగిల్ ఎగ్జిస్ట్ అవ్వదు కదా. సో ఆ కండిషన్ ఉండదు, అసలు రీచ్ అవ్వలేడు పాయింట్ బి. ఓకే, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. విడ్త్ ఆఫ్ ఏ రివర్ ఇస్ 30 meters.
river velocity is 2 meter per second and rowing velocity is 5 meter per second at 37 degrees from the direction of river current. Find the time taken to cross the river, drift of the boatman while reaching the other shore. ఓకే, విడ్త్ ఆఫ్ ద రివర్ 30 మీటర్స్ అని ఇచ్చాడు, వెలాసిటీ ఆఫ్ రివర్ ఏమో 2 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ రివర్ ఏమో 5 మీటర్ పర్ సెకండ్ మేకింగ్ అన్ యాంగిల్ 37 degrees విత్ వెలాసిటీ ఆఫ్ రివర్ అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ ఏమవుతుంది, ఈ రెండింటి రిజల్ట్ అంటే కదా వీబీఆర్కి వీఆర్కి. సో వీబీఆర్ని రెండు కాంపోనెంట్స్ తీసుకొని అనుకోండి, అలాంగ్ ఎక్స్ అలాంగ్ వై. ఇది ఏమైతే వీబీఆర్ కాస్ 37, ఇది ఏమో వీబీఆర్ సైన్ 37. సో అలాంగ్ ఎక్స్ టోటల్ కాంపోనెంట్ ఏమొస్తుంది 2 + వీబీఆర్ కాస్ 37. ఓకే, టైం టేకన్ అంటే ఎంత 30 ఈ కాంపోనెంటే కదా, అంటే వీబీఆర్ సైన్ 37 చేస్తే 10 seconds వస్తుంది. ఓకే, షిఫ్ట్ అంటే ఏంటి 2 + వీబీఆర్ కాస్ 37 ఇంటూ 10 కదా, ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ టైం టేకనే కదా, సో ఇంటూ 10. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 60 మీటర్ వస్తుంది. ఓకే, మీరు నోట్బుక్లో ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. విడ్త్ ఆఫ్ ఏ రివర్ ఈస్ 30 meters, రివర్ వెలాసిటీ ఈస్ 4 meter per second and rowing velocity of boatman is 5 meter per second. Make a velocity diagram for crossing the river in shortest time. Then find the shortest time, net velocity of boatman and drift along the river. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఏమో కెన్ ద బోట్ మ్యాన్ రీచ్ ద పాయింట్ జస్ట్ ఆపోజిట్ ఆన్ ద రివర్ షోర్? ఇఫ్ ఎస్, దెన్ మేక్ ద వెలాసిటీ డయాగ్రామ్, ద డైరెక్షన్ ఇన్ విచ్ హీ షుడ్ రో హిస్ బోట్ అండ్ ద టైమ్ టేకన్ టు క్రాస్ ద రివర్ ఇన్ దిస్ కేస్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ హిమ్ టు రో 10 meters అప్ ద స్ట్రీమ్ అండ్ దెన్ బ్యాక్ టు హిస్ స్టార్టింగ్ పాయింట్. ఓకే, మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇది షార్టెస్ట్ టైంలో వెళ్ళాలంటున్నాడు కదా. సో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ రివర్ ఏ డైరెక్షన్ ఉండాలి, పర్పెండిక్యులర్ టు వెలాసిటీ ఆఫ్ రివర్ ఉండాలి, అంటే ఇలా ఉండాలి. ఇదే కదా డయాగ్రామ్, ఇదేమో వీబీఆర్, ఇదేమో వీఆర్. వీబీ విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ ఏమో ఈ రెండు రిజల్ట్ అంటే కదా, సో ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో షార్టెస్ట్ టైం ఇంటర్వల్ ఏమవుతుంది మనకి 30/వీబీఆర్, 30/5 6 seconds. ఓకే, నెట్ వెలాసిటీ ఆఫ్ బోట్ మ్యాన్ ఎంత అవుతుంది, ఈ రెండింటి వెక్టోరియల్స్ అమ్మాయి కదా, సో 5 meter per second 4 meter per secondకి రిజల్టెంట్. రూట్ ఆఫ్ 5² + 4² అంటే √41 meter per second, అంతే కదా. ఇప్పుడు ఎంత డ్రిఫ్ట్ అయింది అంటున్నాడు అలాంగ్ ఎక్స్, అంటే ఎంత, ఇది పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంది కదా, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ రివర్ అనేది ఈ డైరెక్షన్ ఉంది కదా. సో ఎక్స్ కాంపోనెంట్ ఏమవుతుంది, ఓన్లీ వెలాసిటీ ఆఫ్ రివర్ అవుతుంది. వెలాసిటీ ఆఫ్ రివర్ అంతా 4 meter per second, 4 × 6 seconds 24 meters. సో 24 meters, ఈ బీసీ అనేది 24 meters. ఓకే, బీసీ అనేది 24 meters, ఎక్స్ షిఫ్ట్. ఓకే, నెక్స్ట్ బీలో జస్ట్ ఆపోజిట్ పాయింట్ రీచ్ అవుతాడా లేదని అడిగాడు కదా. మనం ఇంత కండిషన్ చూసాం కదా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ VR/VBR కదా యాంగిల్. సో VBR ఇక్కడ గ్రేటర్ దాన్ VR కదా, సో పాసిబుల్, x = 0 అనేది పాసిబుల్ అనమాట కండిషన్. కరెక్ట్ ఎగ్జాక్ట్గా బీని రీచ్ అయ్యే కండిషన్ పాసిబుల్. అది ఎలా మూవ్ అవ్వాలి, వెలాసిటీ ఆఫ్ రివర్ ఏమో రైట్కి ఉంది కదా 4 meter per second, వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఏమో 5 meter per second ఎట్ అన్ యాంగిల్ థీటా విత్ రెస్పెక్ట్ టు పర్పెండిక్యులర్ ఏబి అనుకున్నాం అనుకోండి, ఇది థీటా అనుకున్నాం అనుకోండి. ఈ రెండింటి వెక్టోరియల్ సమ్ వర్టికల్గా ఉంటే బీనే రీచ్ అవుతాడు కదా. ఎందుకు, వెలాసిటీ ఆఫ్ బోట్ అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అనేది అలాంగ్ ఏబీ ఉందనుకోండి, ఏబీ డైరెక్షన్ కదా మూవ్ అయ్యేటప్పుడు. సో VBR + VR షుడ్ బి పర్పెండిక్యులర్, షుడ్ బి అలాంగ్ ఏబి, అంతే కదా. సో ఈ మూడు వెక్టర్స్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయి కదా. సో నెట్ వెలాసిటీ ఏమవుతుంది, √5² - 4², అంతే కదా. ఇది హైపోటెనస్ ఏమో 5 meter per second, ఇదేమో 4 meter per second, ఇది ఆటోమేటిక్గా 3 కదా అవ్వాల్సింది. సో వెలాసిటీ ఆఫ్ బోట్ షుడ్ బి 3 meter per second. సో టైం టేకెన్ టు రీచ్ ద ఆపోజిట్ ఎండ్ ఎంత అవుతుంది, ఇప్పుడు ఈ వెలాసిటీతోనే కదా మూవ్ అవుతున్నాడు ఇటు. సో ω/5 cos θ అంటే లేదా 3 అంటే 10 seconds.
ఓకే. నెక్స్ట్ ఫార్వర్డ్ జర్నీలో అప్ ద స్ట్రీమ్ 10 మీటర్స్ వెళ్ళాడు కదా. సో అప్ ద స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు వెలాసిటీ విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ ఏమవుతుంది, వీబీఆర్ ప్లస్ వీఆర్ఏ కదా. ఎందుకు, వీబీఆర్ కూడా అలాంగ్ ద రివర్ ఉంది, వీఆర్ కూడా వీఆర్ అలాగే వీఆర్ సైడ్ ఏముంది, అలాంగ్ ద రివర్ ఏముంటుంది. సో రెండింటి వెక్టోరియల్ సమ్ అంటే ప్లస్ అవుతుంది కదా. సో టైం టేకన్ టు ట్రావెల్ 10 మీటర్స్ అంటే 10/5 + 4. ఓకే. మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ డైరెక్షన్లో సేల్ అవ్వకుండా వచ్చాడు, మళ్ళీ పాయింట్ బికి వచ్చాడు కదా. అప్పుడు వెలాసిటీ విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ ఏమవుతుంది, వీబీఆర్ మైనస్ వీఆర్, ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి. ఓకే. అప్పుడు ఎంత వస్తుంది టైం వెనక్కి రావడానికి 10 మీటర్స్, 10/5 - 4 కదా, అంటే 10. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, వెళ్ళటానికి రావడానికి పట్టిన టైం 100/9 సెకండ్స్ వస్తుంది అనమాట. ఓకే. సో రివర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇలా ఉండొచ్చు. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ విండ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇది కూడా సేమ్ రివర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ లాగే మూడు మూడు టర్మ్స్ ఉంటాయి ఇందులో కూడా. ఒకటేమో వెలాసిటీ ఆఫ్ విండ్, ఓకే, విడబ్ల్యూ బార్. ఇంకోటేమో స్టీరింగ్ స్పీడ్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు విండ్. ఓకే. ఇంకోటేమో స్టార్టింగ్ పాయింట్ అండ్ డెస్టినేషన్ పాయింట్. అంటే ఆ రెండు తెలిస్తే వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ తెలిసినట్టు. ఓకే. ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఎయిర్ క్రాఫ్ట్. ఓకే. సో వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ విండ్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు విండ్. ఓకే. దీని మీద కూడా ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. An aircraft flies at 400 km/h in still air. A wind of 20 km/h is blowing from south towards north. The pilot wishes to travel from A to B northeast of A. Find the direction he must steer and time of his journey if AB equal to 1000 km. ఓకే. మనకి ఏమి ఇచ్చేసాడు, వెలాసిటీ ఆఫ్ విండ్ ఇచ్చేసాడు, వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు విండ్ ఇచ్చేసాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఆ డైరెక్షన్ కదా మూవ్ అయ్యేది, ఆ డైరెక్షన్ కూడా ఇచ్చేసాడు. ఓకే. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే వెలాసిటీ ఆఫ్ విండ్ ఇచ్చాడు, అది టువర్డ్స్ నార్త్ ఉంది. వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు విండ్ అనేది మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు, డైరెక్షన్ ఇవ్వలేదు. ఓకే. అది మనం కనుక్కోవాలి, ఏ డైరెక్షన్ వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు విండ్ డైరెక్షన్ మనం కనుక్కోవాలి. కాకపోతే వెలాసిటీ ఏ నుంచి బీకి, ఏబి అని ఒక లైన్ ఇచ్చి ఏ నుంచి బీకి వెళ్ళాలని ఇచ్చాడు ఎయిర్ క్రాఫ్ట్. అంటే ఏంటి, ఏమి ఇచ్చినట్టు, వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ ఇచ్చేసినట్టే కదా. సో వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ రెస్పెక్ట్ విండ్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ రెస్పెక్ట్ విండ్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ విండే కదా. అంటే ఈ రెండింటి వెక్టోరియల్ సమ్, ఈ రెండు వెక్టోరియల్ సమ్ ఈ డైరెక్షన్ ఉండాలనే కదా మీనింగ్. ఏబీ ఇచ్చేసాడు, ఏబీ లెంగ్త్ ఇచ్చేసాడు, డైరెక్షన్ కూడా 45 degrees టు ఈస్ట్ అని ఇచ్చాడు, నార్త్ ఈస్ట్ అని ఇచ్చాడు. ఓకే. సో మనకి ఈ మూడు వెక్టర్స్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయి కదా. సో సైన్ రూల్ అప్లై చేసాం అనుకోండి, ఈ యాంగిల్ బీటా, ఈ యాంగిల్ ఆల్ఫా అనుకుంటే ఇది 45 ఇచ్చేసాడు ఆల్రెడీ. సో వెలాసిటీ ఆఫ్ విండ్ బై సైన్ ఆల్ఫా, వెలాసిటీ ఆఫ్ విండ్ బై సైన్ ఆల్ఫా ఈక్వల్ వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు విండ్ బై సైన్ 45 ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ బై సైన్ బీటానే కదా. దీని నుంచి మనకి ఏమొస్తుంది, ఫస్ట్ సైన్ ఆల్ఫా వచ్చేస్తుంది కదా. ఎందుకు, ఈ రెండు తెలుసు కాబట్టి మనం సైన్ ఆల్ఫా వచ్చేస్తుంది 1/2. సో ఆల్ఫా ఈక్వల్ 30. దీని నుంచి బీటా వచ్చేస్తుంది కదా ఈ ట్రయాంగిల్లో, బీటా ఈక్వల్ 105. సో విఏ ఏమవుతుంది 400/1/√2 ఇంటూ సైన్ 105. ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకుంటే అంటే విఏ ఏమొస్తుంది 546.41 వస్తుంది, మీరు క్యాల్కులేట్ చేయండి. ఓకే. సో టైం టేకన్ అంటే ఎంత, ఏబీ బై వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ రెస్పెక్ట్ గ్రౌండే కదా, అంటే వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. సో 1000/546.41 అంటే 1.83 అవర్స్. సో 1.83 అవర్లో ఏ నుంచి బీకి రీచ్ అవుతాడు, ఈ డైరెక్షన్లో ఉండాలి. ఈ డైరెక్షన్స్ చెప్పాం కదా, ఈ వెలాసిటీ ఆఫ్ ఎయిర్ ఏ డైరెక్షన్ స్టీర్ చేయాలంటే బీటా చేయాలి,
నార్త్తో బీటా యాంగిల్ చేయాలి, బీటా 105. ఓకే, ఈ డైరెక్షన్లో స్టీర్ చేస్తాను విత్ రెస్పెక్ట్ టు ఎయిర్, విత్ రెస్పెక్ట్ టు విండ్, వెలాసిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు విండ్ ఈ డైరెక్షన్లో ఉంటే ఈ ఏబీ అలాంగ్ ఏబీ డైరెక్షన్ మూవ్ అవుతాడు. ఓకే, నెక్స్ట్ రెయిన్ ప్రాబ్లమ్స్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో కూడా మనకి 3 టర్మ్స్ ఉంటాయి. ఒకటేమో వెలాసిటీ ఆఫ్ రెయిన్, ఓకే, ఇంకోటేమో వెలాసిటీ ఆఫ్ మ్యాన్. ఓకే, ఒక మ్యాన్ కానీ ఒక కార్ కానీ ఏదైతే అది నేను వెళ్తుంటే దాని వెలాసిటీ. ఇంకోటేమో వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. ఓకే, అదేమో వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ అంబ్రెల్లా పట్టుకోవాలి. ఓకే, అప్పుడే రెయిన్ పడకుండా ఉంటుంది మ్యాన్ మీద. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ మ్యాన్ వాకింగ్ అట్ ఏ రేట్ ఆఫ్ 3 km/h, ద రెయిన్ appears to fall vertically downwards. When he increases his speed to 6 km/h, it appears to meet him at an angle 45 degrees with vertical. Find the speed of rain. ఓకే, స్పీడ్ ఆఫ్ రైన్ ఏఐ ప్లస్ బీజే అనుకుందాం. ఐని హారిజాంటల్, జేని వర్టికల్ అనుకున్నాం అనుకోండి. స్పీడ్ ఆఫ్ రైన్ ఏఐ క్యాప్ ప్లస్ బీఏ క్యాప్ అనుకుంటా. ఓకే, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఏమి ఇచ్చాడు మనకి ఫస్ట్ కేసులో 3 km/h కదా, సో 3i క్యాప్. అప్పుడు వెలాసిటీ ఆఫ్ రైన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఏమి వస్తుంది, ఏ మైనస్ 3i క్యాప్ ప్లస్ బీజే క్యాపే కదా. ఈ రెండు సెపరేట్ చేయడమే కదా వెలాసిటీ ఆఫ్ రైన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అంటే. వెలాసిటీ ఆఫ్ రైన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యానే కదా, సో ఏ మైనస్ 3i క్యాప్ ప్లస్ బీజే క్యాప్. ఇది వర్టికల్గా ఉంది అంటున్నాడు, అంటే ఏంటి, ఎక్స్ కాంపోనెంట్ 0 అనే కదా, అంటే ఐ కాంపోనెంట్ 0. సో ఏ ఈక్వల్ టు 3. సో 6 మళ్ళీ 6 km/hతో వెళ్తుంటే అప్పుడు ఏ డైరెక్షన్ వెలాసిటీ ఆఫ్ రైన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఉందో కూడా ఇచ్చేసాడు కదా. సో ఇప్పుడు అది కనుక్కుందాం. వెలాసిటీ ఆఫ్ రైన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఆ కేసులో ఏమవుతుంది, ఇప్పుడు ఈ కేసులో ఏ మైనస్ 6i క్యాప్ ప్లస్ బీజే క్యాప్ అంతే కదా. సో ఇదేమొస్తుంది, ఈ టర్మ్ మైనస్ 3i క్యాప్ ప్లస్ బీజే క్యాప్. సో బి ఏమవ్వాలి, ఇలా 45 degreesతో పడాలంటే బి కూడా -3 అవ్వాలి కదా, అప్పుడే కదా ఇది 45 degreesతో పడేది రెయిన్ వర్టికల్తో. సో బి కూడా -3. సో ఇంకా మనం వెలాసిటీ ఆఫ్ రెయిన్ తెలిసిపోయినట్టే కదా, 3i క్యాప్ మైనస్ 3j క్యాప్. సో దీని మ్యాగ్నిట్యూడ్ అంతా 3√2. ఓకే, ఇలా ఈ టైప్లో రెయిన్ అంబ్రెల్లా ప్రాబ్లమ్స్ అడగచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దాకా చేసిన కాన్సెప్ట్ అన్నిటి మీద కైనమాటిక్స్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ప్యాసేజ్ ఇది. An elevator without a ceiling is ascending up with an acceleration of 5 m/s². A boy on elevator shoots a ball in a vertical upward direction from a height of 2 meters above the floor of elevator. At this instant, the elevator is moving up with a velocity of 10 m/s, and the floor of the elevator is at a height of 50 meters from ground. The initial speed of ball is 15 m/s with respect to the elevator. Consider the duration for which the ball strikes the floor of the elevator in answering following questions. Okay, the time in which the ball strikes the floor of the elevator is given by the maximum height reached by the ball as measured from the ground would be, the displacement of ball with respect to ground during its flight would be, the maximum separation between the floor of the elevator and the ball during the flight would be. ఓకే, మొత్తం 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ది టైమ్ ఇన్ విచ్ ద బాల్ స్ట్రైక్స్ ద ఫ్లోర్ ఆఫ్ ద ఎలివేటర్ ఈజ్ గివెన్ బై అన్నాడు. ఈ ప్రాబ్లం మొత్తం ఎలివేటర్ ఫ్రేమ్లోంచి చేయొచ్చు కదా, విత్ రెస్పెక్ట్ ఎలివేటర్ చేస్తే ఈజీ అయిపోతుంది కదా. సో వెలాసిటీ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ ఎలివేటర్ మనకి ఇచ్చేసాడు 15 m/s. ఓకే, యాక్సిలరేషన్ ఆఫ్ ఎలివేటర్ 5 m/s² అని ఇచ్చాడు. ఓకే, బాల్ పైకి ఇస్తున్నప్పుడు అది అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ కదా ఉండేది. సో దాని యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది, 10 m/s² కిందకు ఉంటుంది అంతే కదా. సో యాక్సిలరేషన్ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ ఎలివేటర్ అంటే ఎంత ఉంటుంది, యాక్సిలరేషన్ ఆఫ్ బాల్ మైనస్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎలివేటర్. యాక్సిలరేషన్ ఆఫ్ ఎలివేటర్ పైకి 5 m/s² ఉంది కదా, అది మైనస్ చేయాలి. సో టోటల్ ఎంత వస్తుంది మనకి, యాక్సిలరేషన్ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ ఎలివేటర్ అంటే 15 m/s² డౌన్వర్డ్స్. ఓకే, 10 + 5 అయిపోతుంది. ఓకే, let t be the time taken by the ball to hit the elevator floor. Okay,
విత్ రెస్పెక్ట్ ఎలివేటర్ 2 మీటర్ హైట్ నుంచి పైకి ఇసిరాడు. అది పైకి వెళ్ళి మళ్ళీ ఎలివేటర్ గ్రౌండ్కి టచ్ అయ్యే టైం టీ అనుకున్నాం అనుకోండి. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ ఎలివేటర్ ఏమవుతుంది, ఇది ఆరిజిన్ అని తీసుకున్నాం అనుకోండి. ఎక్కడి నుంచి అయితే ఇసిరాడో బాల్ అది ఆరిజిన్ అని తీసుకుని పైకి పాజిటివ్ కింద నెగిటివ్ అని తీసుకున్నాం అనుకోండి. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ ఎలివేటర్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ ఎలివేటర్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ యాక్సిలరేషన్ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ ఎలివేటర్ ఇంటూ టీ స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ ఎలివేటర్ ఏమవుతుంది, -2 మీటరే కదా. ఎందుకు 2 మీటర్ హైట్ నుంచి షూట్ చేశాడు కాబట్టి పైకి. ఇది డౌన్వర్డ్ నెగిటివ్ అనుకున్నా కాబట్టి ఇది బాల్ వచ్చేసి ఎలివేటర్ ఫ్లోర్ని హిట్ అయ్యే టైంకి కిందకు ఉంటుంది కదా. సో -2 అవుతుంది డిస్ప్లేస్మెంట్. -2 ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ ఎలివేటర్, అది 15 మీటర్ పర్ సెకండ్ పైకి కదా ఉన్నది. సో పాజిటివ్ 15 ఇంటూ టీ ప్లస్ హాఫ్ యాక్సిలరేషన్ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ ఎలివేటర్ డౌన్వర్డ్స్ కదా ఉన్నది కిందకి. సో మైనస్ తీసుకోవాలి, -15 టీ స్క్వేర్. ఓకే, సో మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. 15 టీ స్క్వేర్ -30t -4 ఈక్వల్ టు 0. దీని రూట్స్ కనుక్కుంటే ఒకటి పాజిటివ్ రూట్ ఏమొస్తుంది అంటే 2.12 సెకండ్స్. సో నెగిటివ్ రూట్ని ఇగ్నోర్ చేసాం అనుకోండి, ఇదే కదా కరెక్ట్ ఆన్సర్. 2.12 సెకండ్స్కి 2.12 సెకండ్స్కి బాల్ వచ్చి ఎలివేటర్ గ్రౌండ్ హిట్ అవుతుంది. ఓకే, అంటే ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇది మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై బాల్ మెజర్ ఫ్రమ్ ద గ్రౌండ్ వుడ్ బి. ఓకే, గ్రౌండ్ నుంచి మెజర్ చేస్తే మ్యాక్సిమం హైట్ ఎంత రీచ్ అయి ఉంటుంది అంటున్నాడు. ఓకే, మనకి వెలాసిటీ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ ఎలివేటర్ ఎంత ఇచ్చాడు, 15 మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఆ ఇన్స్టెంట్లో వెలాసిటీ ఆఫ్ బాల్ ఏమవుతుంది, 15 మీటర్ పర్ సెకండ్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ఎలివేటర్ కదా. వెలాసిటీ ఆఫ్ ఎలివేటర్ ఎంత ఇచ్చాడు ఆ టైంకి, 10 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు కదా. సో 10 యాడ్ చేయాలి దీనికి. ఓకే, 15 మీటర్ పర్ సెకండ్ ప్లస్ 10 అప్వర్డ్స్ అంటే ఎంత వస్తుంది, 25 మీటర్ పర్ సెకండ్. ఇది వెలాసిటీ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఆర్ జస్ట్ వెలాసిటీ ఆఫ్ బాల్. మ్యాక్సిమం హైట్ అంటే ఎంత, ఆల్రెడీ ఎలివేటర్ 50 మీటర్స్ హైట్లో ఉంది, ప్లస్ 2 మీటర్ హైట్ నుంచి ప్రొడక్ట్ చేశాడు. ఇక్కడ నుంచి మ్యాక్సిమం హైట్ అంటే ఎంత ఫార్ములా, మ్యాక్సిమం హైట్ ఆఫ్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్ విత్ ఏ స్పీడ్ u అంటే u²/2gనే కదా. ఇక్కడ u అంతా 25 మీటర్ పర్ సెకండ్ బై 2 ఇంటూ g అంతా 10. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే 83.25 వస్తుంది. ఓకే, ఇది ఆప్షన్ సి. ఓకే, క్లోజ్ టు ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ థర్డ్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ డ్యూరింగ్ ఇట్స్ ఫ్లైట్ వుడ్ బి. ఓకే, డ్యూరింగ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ డ్యూరింగ్ ఇట్స్ ఫ్లైట్ అంటే ఏంటి, ఆ టైంలో బాల్ పైకి ఇచ్చినప్పటి నుంచి గ్రౌండ్కి ఎలివేటర్ గ్రౌండ్ హిట్ అయ్యేంత వరకు పట్టే టైంలో ఎలివేటర్ ఎంత పైకి వెళ్ళిందో బాల్ కూడా అంతే కదా మూవ్ అయ్యేది, డిస్ప్లేస్మెంట్. ఓకే, ఆ టైంలో సో బాల్ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆఫ్ బాల్ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆఫ్ బాల్ 2.12 సెకండ్ అని వచ్చింది కదా. ఆ టైంలో ఎలివేటర్ ఎంత పైకి మూవ్ అయిందో అదే కదా డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలివేటర్. అది కనుక్కుంటే మనకు ఎంత వస్తుంది అంటే ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ఎలివేటర్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ యాక్సిలరేషన్ ఆఫ్ ఎలివేటర్ ఇంటూ టీ స్క్వేర్ కదా. ఇది క్యాల్కులేట్ చేస్తే 32.35 వచ్చింది. కానీ బాల్ విత్ రెస్పెక్ట్ టు ఎలివేటర్ ఎంత కిందకి వచ్చింది, 2 మీటర్ కిందకి వచ్చింది కదా. సో అది తీసేయాలి దీని నుంచి, అంతే కదా, సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఎంత వస్తుంది, 32.35 - 2 అంటే 30.35 వస్తుంది. ఓకే, క్లోజ్ టు ఆప్షన్ డి. ఓకే, ఇక్కడ -2 చేయాలి, నేను మర్చిపోయినా ఇక్కడ రాయటం. ఓకే, సో ఆన్సర్ 30.35 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ద మ్యాక్సిమం సెపరేషన్ బిట్వీన్ ఫ్లోర్ ఆఫ్ ద ఎలివేటర్ అండ్ ద బాల్ డ్యూరింగ్ ఇట్స్ ఫ్లైట్ వుడ్ బి.
ఓకే, ఇది ఎలివేటర్ ఫ్రేమ్లో చేస్తాను ఈజీ కదా. సో మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై బాల్ విత్ రెస్పెక్ట్ ఎలివేటర్ అంటే ఏంటి, ఇనిషియల్గా 2 మీటర్ హైట్ ఉంది, ప్లస్ అక్కడ నుంచి మ్యాక్సిమం హైట్ రీచ్ అంటే ఎంత, వెలాసిటీ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ ఎలివేటర్ స్క్వేర్ బై 2 ఇంటూ యాక్సిలరేషన్ ఆఫ్ బాల్ విత్ రెస్పెక్ట్ ఎలివేటర్. ఓకే, ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 9.5 మీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ సి, క్లోజ్డ్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Ship A is sailing towards northeast with a velocity of 30I plus 50J, where I and J points towards east and north. Ship B is a distance of 80 kilometers east and 150 kilometers north of Ship A and is sailing towards west at 10 kilometers per hour. A will be at a minimum distance B in. Okay, మినిమం డిస్టెన్స్ బట్టి టైం కనుక్కోమంటున్నాడు. ఓకే, మనకేమిచ్చాడు, వెలాసిటీ ఆఫ్ ఏ ఏమో ఇచ్చేసాడు, వెలాసిటీ ఆఫ్ బి ఏమో ఇలా టువర్డ్స్ వెస్ట్ ఉందని ఇచ్చాడు. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ ఏ ఇచ్చాడు, వెలాసిటీ ఆఫ్ బి ఇచ్చాడు. దీని నుంచి మనం వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఏ కనుక్కున్నాం అనుకోండి, -40 -50J వస్తుంది. ఓకే, సో ఈ యాంగిల్ సమ్ ఆల్ఫా యాంగిల్తో వస్తుంది. ఇంకోటి ఏమి ఇచ్చాడు, పొజిషన్ ఆఫ్ బి ఇచ్చాడు, ఇదంతా 80 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ 150 కిలోమీటర్స్ ఫ్రమ్ 80 కిలోమీటర్స్ ఈస్ట్ అండ్ 150 కిలోమీటర్స్ నార్త్ ఫ్రమ్ ఏ అని ఇచ్చాడు. అంటే ఏ ఆరిన్ దగ్గర ఉందని తీసుకున్నాం అనుకోండి, బి కోఆర్డినేట్స్ ఏమొచ్చి 80, 150 కదా. సో ఈ యాంగిల్ బీటా అనుకున్నాం అనుకోండి, tan బీటా ఏమవుతుంది 15/8 అంతే కదా. tan బీటా 150/80 అంటే 61.92 degrees వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి మీరు. అలా కాకుండా ఇప్పుడు ఇది షిప్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఏ డైరెక్షన్ ఎంత వస్తుంది, -40I -50J కదా. ఈ యాంగిల్ విత్ రెస్పెక్ట్ హార్జాంటల్తో చేసే యాంగిల్ ఆల్ఫా అనుకున్నాం అనుకోండి, ఈ యాంగిల్ ఏమొస్తుంది, tan ఆల్ఫా ఈక్వల్ టు 50/40 అంటే 51.39 51.34 వస్తుంది. ఓకే, ఈ యాంగిల్, ఈ ఆల్ఫా అనే యాంగిల్ 51.34 వస్తుంది. ఓకే, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ ఏ బి అనేది ఈ డైరెక్షన్ మూవ్ అవుతుంది, ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ డైరెక్షన్ మూవ్ అవుతుంది. రిలేటివ్ వెలాసిటీ ఇదే కదా. సో ఈ డైరెక్షన్లో పాత్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఏ ఉంటుంది. సో మినిమం డిస్టెన్స్ అంటే ఇదే కదా. మనకేం తెలుసు, బీటా తెలుసు, ఆల్ఫా తెలుసు. సో ఈ యాంగిల్ ఏమవుతుంది, బీటా మైనస్ ఆల్ఫానే కదా. సో టోటల్ టైం అంటే ఏమొస్తుంది, ఈ డిస్టెన్స్ ఈ పర్పెండిక్యులర్ ఎక్కడైతే టచ్ అయిందో ఈ పాయింట్ నుంచి బి వరకు, ఈ డిస్టెన్స్ బై రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఏనే కదా. సో ఏమొస్తుంది, ఈ టోటల్ డిస్టెన్స్ ఏమో √150² + 80² కదా డి. ఈ యాంగిల్ ఏమో బీటా మైనస్ ఆల్ఫా కదా. సో ఆటోమేటిక్గా ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, డి కాస్ బీటా మైనస్ ఆల్ఫానే కదా, వేర్ డి ఈస్ √80² + 50² ఇంటూ కాస్ ఆఫ్ 10.57 బీటా మైనస్ ఆల్ఫా కాస్. ఓకే, బై విబిఏ అంటే ఎంత, రిజల్ట్ అంటే స్పీడ్, √40² + 50² కదా, 50². ఇది మీ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే కరెక్ట్గా 2.601 అవర్ అని వస్తుంది. ఓకే, అంటే 2.6 అవర్స్. ఆప్షన్ డి కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. The position vector of a particle changes with time according to the relation r of t equal to 15t² I cap plus 4 minus 20t² j cap. What is the magnitude of acceleration at t equal to 1 second? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చనే కదా. ఆర్ బార్ ఇచ్చేసాడు, దీని నుంచి వి బార్ ఏమవుతుంది, వి బార్ అంటే డిఆర్ బార్ బై డిటీనే కదా. సో ఏమొస్తుంది, 30t I cap minus 40j cap 30t I cap minus 40t j cap. దీని నుంచి యాక్సిలరేషన్ కనుక్కోవాలంటే మళ్ళీ వెలాసిటీని విత్ రెస్పెక్ట్ టైం డిఫరెన్షియేట్ చేయాలి కదా. అది యాక్సిలరేషన్ ఏమొస్తుంది, 30I cap minus 40j cap అంటే ఏంటి, కాన్స్టెంట్ కదా, ఇది యూనిఫామ్ యాక్సిలరేషన్.
సో మ్యాగ్నిట్యూడ్ ఏమొస్తుంది, √30² + 40² అంటే 50 ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. In a car race on straight road, car A takes a time t less than car B at the finish and passes finishing point with a speed v more than that of car B. Both the cars start from rest and travel with constant accelerations a1 and a2 respectively. Then v is equal to, ఓకే, సో టైం టేకన్ బై బి టీ అనుకున్నాం, క్యాపిటల్ టీ అనుకున్నాం అనుకోండి. టైం టేకన్ బై ఏ ఎంత వస్తుంది, టీ లెస్ దెన్ బి అన్నాడు కదా, సో టీ మైనస్ క్యాపిటల్ టీ మైనస్ స్మాల్ టీ. సో యాక్సిలరేషన్స్ ఏ1 ఏ2 అనుకున్నాం అనుకోండి, వెలాసిటీ ఆఫ్ ఏ అట్ ద ఫినిషింగ్ పాయింట్ ఏమొస్తుంది, క్యాపిటల్ టీ మైనస్ స్మాల్ టీ ఇంటూ ఏ1. వెలాసిటీ ఆఫ్ క్యాపిటల్ బి ఏమో, వెలాసిటీ ఆఫ్ బి ఏమో క్యాపిటల్ టీ ఇంటూ ఏ2. కానీ ఏమిచ్చాడు, వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి ఈక్వల్ వి అని ఇచ్చాడు కదా ఫినిషింగ్ పాయింట్ దగ్గర. సో దీని నుంచి ఏమొస్తుంది, టీ ఇంటూ ఏ1 మైనస్ ఏ2 మైనస్ టీ ఏ1 ఈక్వల్ టు వీనే కదా. కానీ ఏం తెలుసు, మనం ఇంకోటి కండిషన్ ఏం తెలుసు, ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి కదా. ఈ టీ1 మైనస్ టీ టైంలో ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో, ఇది క్యాపిటల్ టీ టైంలో కూడా అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కదా. సో హాఫ్ ఏ ఇంటూ టీ మైనస్ క్యాపిటల్ టీ మైనస్ టీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు హాఫ్ ఏ ఇంటూ టీ స్క్వేరే కదా, క్యాపిటల్ టీ స్క్వేరే కదా. దీని నుంచి సాల్వ్ చేస్తే టీ ఈక్వల్ టు టీ √a1 బై √a1 మైనస్ a2 వస్తుంది. అది మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, v ఈక్వల్ టు a1 మైనస్ a2 టీ మైనస్ టీ a1లో సబ్స్టిట్యూట్ చేస్తే v ఈక్వల్ టు √a1 a2 ఇంటూ టీ వస్తుంది. సింప్లిఫై చేయండి, మీరే సాల్వ్ చేయండి బుక్లో. ఓకే, v ఈక్వల్ టు √a1 a2 ఇంటూ టీ వస్తుంది. సో ఆప్షన్ డి. నెక్స్ట్, all the graphs below are intended to represent the same motion. One of them does it incorrectly, pick it up. ఓకే, ఈ 4 గ్రాఫ్లు ఒకే మోషన్ అంటున్నాడు, కానీ ఒకటి తప్పు అంటున్నాడు, అదేదో కనిపెట్టమంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ సింప్లెస్ట్ తీసుకుందాం, డి తీసుకుందాం. డిలో ఏమొస్తుంది, టీ ఈక్వల్ టు 0 దగ్గర వెలాసిటీ పాజిటివ్ ఉంది, తగ్గుకుంటూ 0కి వచ్చి నెగిటివ్కి వెళ్ళింది. అంటే ఎలా అనుకోవచ్చు మోషన్, టీ ఈక్వల్ టు 0 దగ్గర ఇలా ఉంది వెలాసిటీ, తక్కువ 0 అయిపోయి మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో వచ్చింది ఇలా. అంటే ఏంటి, ఇనిషియల్ పాయింట్ దగ్గర అంటే టీ ఈక్వల్ టు 0 దగ్గర యూ ఏమో రైట్ సైడ్ ఉంది, ఏ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది అనుకోవచ్చు కదా, యూనిఫామ్ యాక్సిలరేషన్ అనుకోవచ్చు కదా. ఎందుకు, లీనియర్గా తగ్గుతుంది కాబట్టి యాక్సిలరేషన్ ఏమో లెఫ్ట్కి, వెలాసిటీ ఏమో రైట్కి ఉంది అనుకోవచ్చు కదా టీ ఈక్వల్ 0 దగ్గర. సో అప్పుడు ఇలా వచ్చి ఇలా వస్తుంది కదా. అప్పుడు ఎస్ ఏమవుతుంది, యూటీ మైనస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కదా. ఇది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకు, ఇనిషియల్గా 0 ఒక టైం పెరుగుకుంటూ మ్యాక్సిమం ఒక టైం దగ్గరకు వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ తక్కువ 0కి వచ్చింది. ఎస్ ఈక్వల్ యూటీ మైనస్ హాఫ్ ఏటీ స్క్వేర్ లాగే ఉంది, ఇది కూడా చూడటానికి పారాబోలా లాగే ఉంది. నెక్స్ట్, వెలాసిటీ ఏమొస్తుంది, √a² మైనస్ 2as కదా. అంటే ఇది కూడా ఇంతే కదా, ఎస్ పెరిగిపోతే వి తగ్గుకుంటూ వస్తుంది, మళ్ళీ ఎస్ తగ్గకపోతే వి ఆపోజిట్ డైరెక్షన్ పెరుగుకుంటూ వస్తుంది. సో ఇది కరెక్టే అనిపిస్తుంది. కానీ ఆప్షన్ డి చూడండి, ఆప్షన్ డిలో డిస్టెన్స్ పెరుగుకుంటూ పోతుంది, కాకపోతే స్టార్టింగ్ పాయింట్ దగ్గర దీని స్లోప్ ఎంత ఉంది, టాంజెంటే కదా, హారిజాంటల్గా ఉంది. అంటే ఎంత, tan 0 అంటే ఇనిషియల్ వెలాసిటీ 0నా కాదు కదా, ఇనిషియల్ వెలాసిటీ సమ్ ఫైనైట్ వాల్యూతో ఉంది. ఇనిషియల్ వాల్యూ సమ్ వాల్యూ ఉంటే తక్కువ వస్తుంది, సమ్ పాయింట్ ఒక పాయింట్ దగ్గర 0 అయింది, అందుకని ఇనిషియల్గా 0 కాదు కదా. సో ఆప్షన్ డి తప్పు, ఆప్షన్ బి తప్పు. ఓకే, సో ఆప్షన్ బి తప్పు, ఇది తప్పు. ఓకే, నెక్స్ట్, 2 stones are thrown up simultaneously from the edge of a cliff 240 meters high with initial speed of 10 meters per second and 40 meters per second respectively. Which of the following graphs best represent the time variation of relative position of the second stone with respect to the first one? Okay, assume stones do not rebound after hitting the ground and neglect the air resistance. Take g equal to 10 meters per second square. The figures are schematic and not drawn to scale. Okay, 2 బాడీస్ని ఒక టవర్ నుంచి ప్రొజెక్ట్ చేశాను అంటున్నాడు. ఓకే, ఒకటేమో 40 మీటర్ పర్ సెకండ్తో, ఇంకోటేమో 10 మీటర్ పర్ సెకండ్తో. సో ఏది ముందు వచ్చేస్తుంది గ్రౌండ్కి,
10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో ప్రొడక్ట్ చేసిందేమో 8 సెకండ్స్కి గ్రౌండ్కి రీచ్ అవుతుంది. మీరు క్యాల్కులేట్ చేయండి. ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కదా. సో -240 ఈక్వల్ టు ఫస్ట్ స్టోన్కి -240 ఈక్వల్ టు 10t మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. సో 5t1 స్క్వేర్ మైనస్ 10t మైనస్ 240 ఈక్వల్ టు 0. సో 8 సెకండ్ వస్తుంది మనకి క్యాల్కులేట్ చేస్తే. అలాగే సెకండ్ స్టోన్కి ఏం వస్తుందంటే -240 ఈక్వల్ టు 40t2 మైనస్ హాఫ్ ఏ t2 స్క్వేర్. ఇది క్యాల్కులేట్ చేస్తే 12 సెకండ్స్ వస్తుంది. ఓకే. సో 8 సెకండ్స్ వరకు ఏమో ఫస్ట్ బాడీ గ్రౌండ్ ఎయిర్లో ఉంటుంది. సెకండ్ బాడీ ఏమో 12 సెకండ్స్ వరకు గ్రౌండ్లో ఉంటుంది. ఈ 8 to 12 సెకండ్స్ మధ్యలో ఏమవుతుంది, ఇది ఆల్రెడీ గ్రౌండ్కి రీచ్ అయిపోతుంది కదా. ఫస్ట్ బాడీ U1ది 10 మీటర్ పర్ సెకండ్ ప్రొడక్ట్ చేసింది 8 సెకండ్స్ గ్రౌండ్ రీచ్ అయిపోయి అక్కడ రెస్ట్లో ఉంటుంది, గ్రౌండ్ మీద ఉంటుంది. కానీ ఇది సెకండ్ది 8 to 12 సెకండ్స్ మధ్యలో ఇది ఇంకా మోషన్లోనే ఉంటుంది కదా. సో రిలేటివ్ వెలాసిటీ ఎంతో తెలీదు, రిలేటివ్ యాక్సిలరేషన్ మాత్రం జీనే ఉంటుంది కదా. సో విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ బాడీ సెకండ్ బాడీ కింద పడుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, అది 8 to 12 సెకండ్స్ మధ్యలో. అదే 0 to 8 సెకండ్స్ మధ్యలో ఎలా ఉంటుంది, ఇదేమో 10 మీటర్ పర్ సెకండ్, ఇదేమో 40 మీటర్ పర్ సెకండ్ కదా. విత్ రెస్పెక్ట్ టు U1 స్పీడ్ ఆఫ్ U2 ఏమో 30 మీటర్ పర్ సెకండే కదా. 30 మీటర్ పర్ సెకండ్తో పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. రిలేటివ్ యాక్సిలరేషన్ ఎంత అవుతుంది రెండింటి మధ్య, 0. ఎందుకు, రెండు యాక్సిలరేషన్స్ డ్యూ టు గ్రావిటీనే కదా. సో G - G 0 అవుతుంది. ఓకే, రెండు డౌన్వర్డ్స్ ఉంటాం మళ్ళీ. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. ఓకే, 0 to 8 సెకండ్స్ ఏమో 30 మీటర్ పర్ సెకండ్తో పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది బాడీ, సెకండ్ బాడీ. సో పొజిషన్ ఏమవుతుంది, లీనియర్లీ ఇలా పెరుక్కుంటూ పోతుంది. 8 సెకండ్స్కి అది గ్రౌండ్ హిట్ అయిపోతుంది కదా ఫస్ట్ బాడీ. ఆ తర్వాత ఏమో పైనుంచి కింద వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు, దీని యాక్సిలరేషన్ 0, దాని యాక్సిలరేషన్ ఏమో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్స్ ఉంటుంది. సో కింద వస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఏమొస్తుంది, ఆ రెండు మధ్య సపరేషన్ కూడా తగ్గుకుంటూ వస్తుంది. ఓకే, తక్కువ 12 సెకండ్స్కి 0 వస్తుంది. ఓకే, అది పారాబాలిక్ అనే కదా ఉండేది, క్యాల్కులేట్ చేయండి మీరు. ఓకే, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేరే కదా పారాబాలిక్. ఈ 240 మీటర్స్ నుంచి మ్యాక్సిమం, ఈ 240 మీటర్స్ నుంచి 0 వరకు ఇలా తక్కువ వస్తుంది పారాబాలిక్. ఇలా ఉండదు, తగ్గుకుంటూ వస్తుంది. ఓకే, దీని చూడండి, దీని స్లోప్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్లోప్ పెరుగుకుంటూ వస్తుంది అంతే కదా. రిలేటివ్ వెలాసిటీ అనేది పెరుగుకుంటూ వస్తుంది, ఎందుకు, ఒకటి రెస్ట్లో ఉంది, ఒకటి పైనుంచి కిందకు వస్తుంది కాబట్టి. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్లోప్ తీసుకుంటే కనుక ఇది వర్టికల్కి దగ్గరగా ఉంది, ఇది హారిజాంటల్కి దగ్గరగా ఉంది. ఇదేమో ఇక్కడ వర్టికల్గా దగ్గరగా ఉంది, ఇక్కడేమో హారిజాంటల్గా దగ్గరగా ఉంది. అంటే తగ్గుతుంది స్పీడ్ తగ్గుతుంది, ఇక్కడ స్పీడ్ పెరుగుతుంది వస్తుంది. సో ఇది కరెక్ట్. ఈ రెండు లీనియర్గా ఉంది, ఇది ఇక్కడ లీనియర్, ఇదేమో ఇక్కడ వర్టికల్గా ఉంది. అది వర్టికల్గా ఉండదు కదా ఎప్పుడు, ఎందుకు, tan 90 అంత ఇన్ఫైనైట్, ఇది తప్ప అసలు. ఇది ఇలా కూడా ఉండదు, ఎందుకు, యూనిఫామ్ వెలాసిటీతో ఉండదు, ఒకటి గ్రౌండ్లో ఉంది, ఒకటి పైనుంచి కిందకు వస్తుంది కాబట్టి స్పీడ్ పెరుగుకుంటూ పోతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్. ఓకే, నెక్స్ట్, airplanes A and B are flying with constant velocity in the same vertical plane at an angle 30 degrees and 60 degrees with respect to horizontal respectively as shown in figure. Okay, the speed of A is 10√3 meter per second. At time t equals 0 second, observer in A finds B at a distance of 500 meters. This observer sees B moving with constant velocity perpendicular to the line of motion of A. If at t equal t0, A just escapes being hit by B, then t0 in seconds is. ఓకే, రెండు ఎయిర్ప్లేన్స్ ఇచ్చాడు. ఒకటేమో 10√3 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది అన్నాడు, ఇంకోటేమో యాంగిల్ ఇచ్చాడు, ఏ డైరెక్షన్ వెళ్తుందో ఇచ్చాడు, 60 degreesతో వెళ్తుందని ఇచ్చాడు. కాకపోతే దాని స్పీడ్ తెలియదు. ఓకే, కాకపోతే రెండు యూనిఫామ్ స్పీడ్తోనే వెళ్తున్నాయి. ఈ 10√3 మీటర్ పర్ సెకండ్ ఇది సమ్ VB స్పీడ్తో వెళ్తుంది అనుకున్నాం అనుకోండి, దీని డైరెక్షన్ ఇచ్చాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడంటే విత్ రెస్పెక్ట్ టు A, B అనేది పర్పెండిక్యులర్ మోషన్ అని ఇచ్చాడు. ఓకే, విత్ కాన్స్టెంట్ వెలాసిటీ పర్పెండిక్యులర్ లైన్ ఆఫ్ మోషన్ ఆఫ్ A. ఇది మోషన్ ఆఫ్ A అనుకున్నాం అనుకోండి, ఇది వెలాసిటీ ఆఫ్ B అనుకున్నాం అనుకోండి,
వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అనేది ఈ డైరెక్షన్ ఉందని ఇచ్చాడు. ఓకే, పర్పెండికులర్ టు ఏ ఈ డైరెక్షన్ ఉందని ఇచ్చాడు. సో విఏ ఈక్వల్ టు విబి కాస్ థీటా. ఓకే, ఈ చూడండి ఈ యాంగిల్ 30, ఇది 60. సో ఈ మధ్యలో యాంగిల్ ఎంత వస్తుంది 30. సో వీబీని ఎలాంగ్ ఏ ఒక కాంపోనెంట్ తీసామంటే వీబీ కాస్ 30 వస్తుంది. పర్పెండికులర్ టు ఏ వీబీ సైన్ 30 వస్తుంది. ఓకే, మైనస్ విఏ అంటే ఎటు వస్తుంది, ఇది విఏ కదా, మైనస్ విఏ అంటే ఇటు వస్తుంది మైనస్ విఏ. సో వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఏ అంటే ఏంటి, ఏం రివర్స్ చేసి బీకి యాడ్ చేయటమే కదా. సో మైనస్ విఏ ఇటు వచ్చింది, బి వెలాసిటీ ఏమో ఒక కాంపోనెంట్ ఇటు ఒక కాంపోనెంట్ ఇటు వచ్చింది. సో మైనస్ విఏని దీనికి యాడ్ చేసాం అనుకోండి, ఇది ఎగ్జాక్ట్గా పర్పెండికులర్గా ఉందని వాడే ఇచ్చేసాడు క్వశ్చన్లో. సో ఏమవ్వాలి అప్పుడు, ఎప్పుడు అవుతుంది, విఏ ఈక్వల్ టు వీబీ కాస్ 30 అయినప్పుడు కదా ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇటు ఈ మూడు రిజల్ట్ అంటే ఈ డైరెక్షన్ ఉండేది. సో విఏ ఈక్వల్ టు వీబీ కాస్ 30. సో దీని నుంచి విఏ ఏమొస్తుంది, వీబీ ఏమొస్తుంది 200 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఓకే, సో మాడ్ వీబీ ఏమొస్తుంది, వీబీ సైన్ 30 కదా, వీబీ సైన్ 30. ఎందుకు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మిగిలేదు ఈ కాంపోనెంట్ వీబీ సైన్ 30. సో వీబీ సైన్ 30 అనేది 100 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. సో ఇది వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. ఈ స్పీడ్తో బి విత్ రెస్పెక్ట్ టు ఏ మూవ్ అవుతుంది. ఏమన్నాడు, మనకి ఎంత టైంకి జస్ట్ ఎస్కేప్స్ బీయింగ్ హిట్ బై బి అన్నాడు. ఓకే, అంటే జస్ట్ ఎంత టైంకి హిట్ అవుతా అన్నాడు. ఓకే, ఇనిషియల్ సపరేషన్ అంతా 500 మీటర్ అని ఇచ్చాడు కదా, ఏబి 500 మీటర్ అని ఇచ్చాడు. ఓకే, ఏబి 500 మీటర్ అని ఇచ్చాడు, బి వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంది. సో ఎంత టైంకి జస్ట్ క్రాస్ అవుతుంది బిఏని, 500 బై మాడ్ విబిఏనే కదా. సో ఏమొస్తుంది 500 బై 100, 5 seconds. ఓకే, 5 secondsకి జస్ట్ బి వచ్చి ఏం క్రాస్ అవుతుంది. ఓకే, దీంతో కైనమాటిక్స్లో ప్రాబ్లమ్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ లెక్చర్లో ప్రొజెక్టైల్ మోషన్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.